హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు లతకాంత్ బ్లాగ్స్. నేను లత. ఇవాళ ఇన్‌స్టంట్ అల్లం పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి. దానికోసం ముందుగా అల్లం తీసుకొని, చెక్కు తీసుకొని, కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అలాగే చింతపండు కూడా తీసుకొని, ఎంతైతే అల్లం తీసుకున్నామో అంతే చింతపండు తీసుకోవాలి. చింతపండు తీసుకొని ఒకసారి కడిగేసుకొని, దాంట్లోకి నీళ్ళు పోసుకొని నానడానికి పక్కన పెట్టుకోవాలండి. మనం తీసుకున్న అల్లం కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ రెండిట్లకి తగ్గట్టుగా ఒక టేబుల్ స్పూన్ అంత బెల్లం కూడా తీసుకొని రెడీగా పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఒక పొయ్యి మీద గిన్నె పెట్టుకొని అందులోకి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులోకి కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు వేసుకోవాలండి. వేసుకొని దోరగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత అందులోకి కొంచెం ధనియాలు వేసుకోవాలి. వేసుకొని దాన్ని కూడా వేయించేసుకోవాలండి. వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. చూడండి, ఇట్లా గిన్నెలోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత సేమ్ అదే ప్యాన్‌లోకి ఇప్పుడు ఇందాక కట్ చేసుకున్న అల్లం ముక్కలు ఉన్నాయి కదా! అవి వేసుకొని దోరగా వేయించుకోవాలండి. కొంచెం కలర్ చేంజ్ అవుతే చాలండి. చూడండి, మంచి వాసన కూడా వస్తుంది. అలా వేగిన తర్వాత దాన్ని కూడా ఇందాక మనం పక్కన పెట్టుకున్న శనగపప్పు, మినపప్పు దాంట్లోకి వేసుకొని చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు మనకి పక్కన చింతపండు నానబెట్టుకున్నాం కదా! అది కూడా నానిపోయిందనమాట. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి ముందుగా అల్లము, శనగపప్పు, మినపప్పు, ధనియాలు అన్నీ గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత ఇందులోకి నానబెట్టుకున్న చింతపండు విత్ వాటర్‌తో వేసేయాలి. తర్వాత బెల్లం, తగినంత ఉప్పు, కారం. కారం మీరు ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి. వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ కన్సిస్టెన్సీ నాకు సరిపోతుందండి. మీకు పలచగా కావాలంటే ఇంకొంచెం వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంతే, ఇన్‌స్టంట్ అల్లం పచ్చడి రెడీ. ఇది 2, 3 డేస్ నిలువ ఉంటుందండి.